తండ్రిని నేను ఈ రోజున సంతోష పెట్టాను అని ఈ రోజున మనకు తెలుసా? మనకు అర్థమవుద్దా? అసలు ఎలాగ ఆనందించే సమయం ఎప్పుడు అంటే నిజంగా ప్రజలుమా ఎప్పుడు తెలుసా అండి? మనము దేవుని కొరకు ప్రాణం పెట్టగలిగే త్యాగము మన హృదయంలోకి వచ్చినప్పుడు, మన ఈ భూమి మీద మన జీవితంలో ఒక వైరాగ్యం వచ్చినప్పుడు, ఏదైతే ఈ లోకాన్ని మనం చూస్తున్నామో, ఈ లోకాన్ని మనం అనుభవిస్తున్నామో, లోకానుసారంగా ప్రవర్తిస్తున్నామో, ఇవన్నీ కూడా చచ్చిపోయి దేవుని కొరకు బ్రతకాలనే వైరాగ్యం ఈ భూమి మీద వచ్చినప్పుడు, అప్పుడు దేవుడు మనం చూసి సంతోషపడతాడు. దేవుని సంగమా, ఒక విషయం మనం గమనిద్దాం. ఎప్పుడు మనం దేవుని ఆనందింపజేస్తాము, మన జీవితం ద్వారా ఎప్పుడు దేవుని సంతోషపరుస్తాము? మనము సమయంలో మొదటి గ్రంథంలో చూడగలిగితే అక్కడ ఒక మాట ఉంటుంది, మీకు గుర్తుండొచ్చు ఆ మాట. నన్ను గణపరచు నన్ను ఎవరైతే గణపరుస్తారో నేను అతన్ని గణపరుస్తాను అని. ఈ మాట మీకు గుర్తుంటే ఒకసారి తీయండి ఆ మాట. మొదటి సమయంలో గ్రంథము 2వ అధ్యాయము, మొదటి సమయంలో గ్రంథము 2వ అధ్యాయం 30వ వచన భాగంలో చివరి మాట చదువుతున్నాము. దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, కావున యెహోవాకు ఏదనగా నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును. ఈ మాటను మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు దేవుని సంగమా, దేవుని మనము గణపరిచేటటువంటి వారంగా ఉండాలి. ఇలా గణపరుస్తాము, ఏ విధంగా గణపరుస్తాము అనేది మనం ఒకసారి పరిశీలన చేసుకుంటూ వెళ్ళాలి. ఈరోజు నేను దేవుని ఎలా గణపరిచాను, దేవుని ఎలాగ మహిమపరిచాను, దేవుని ఎలా సంతోష పెట్టాను, దేవుణ్ణి ఎంతవరకు నేను బాధ పెట్టాను, ఈ రోజు నా బ్రతుకును బట్టి, నా మాటను బట్టి, నా ఆలోచన బట్టి, నా నడతలను బట్టి, నా పరిస్థితులను బట్టి, నా స్థితిగతులను బట్టి, ఇది లేదని అది లేదని, లేకపోతే మాటని ఇదని అదని, దేవుని ఈ రోజు నేను సంతోష పెట్టానా, బాధ పెట్టానా? దేవుని సంగమా, దేవుడు అంటున్నాడు ఈ మాట, నన్ను గణపరచు అని నేను గణపరుస్తాను, నన్ను ధృవీకరించిన వాడిని నేను ఈ రోజున మనం అనుకోవచ్చు, దేవుడు చాలా ప్రేమమయుడు కాబట్టి మనం ఎంత ఏ విధంగా చేసుకుంటూ పోయినా మనకి ఏం కాదు, దేవుడు మనల్ని పెద్ద దెబ్బేం కొట్టాలి అనుకుంటుంటాం కదండి. కానీ దేవుని ఉగ్రత ఒక రోజున భయంకరంగా ఉంటుంది. పౌలు గారు అంటారు ఒక మాట, ఏమంటాడు తెలుసా? నా బ్రతుకు మూలముగానైనా సరే, నా చావు మూలముగానైనా సరే, నా శరీరమందు దేవుడు ఘనపరచబడాలి అంటాడు. అంటే భక్తులు జీవితాల్లో వారు ఎందుకు ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారు? దేవుడి పట్ల వారికి ఉన్నటువంటి ఆ ఆలోచన ఏంటో ఒకసారి ఆలోచించేది. వాళ్ళకి ఏమొస్తుంది? దేవుణ్ణి ఆరాధించడం వల్ల, దేవుణ్ణి ఘనపరచడం వల్ల, దేవుణ్ణి స్తుతించడం వల్ల వాళ్ళకి ఏమొస్తుంది? ఆస్తులు వస్తున్నాయా? అంతస్తులు వస్తున్నాయా? రావట్లేదు కదా. రాకపోయినా దేవుని ఎందుకు ఘనపరుస్తున్నారు, దేవుని ఎందుకు ఆరాధిస్తున్నారు? మనం ఏం తెలుసా? దేవుడు నన్ను ఆశీర్వదిస్తే గాని నేను దేవుడిని గణపరచు, దేవుడు నన్ను ఏమి హెచ్చించట్లేదు కాబట్టి, దేవుడు నన్ను పెద్దగా ఏమి దీవించట్లేదు కాబట్టి నేను దేవుణ్ణి గణపరచును అనుకుంటాం మనం కదండి. ఆసాపు అలాగే అనుకున్నాడు కీర్తనలో. అయ్యా, ఇతరులు చూస్తేనే చాలా అద్భుతంగా ఆశీర్వాదకరంగా బ్రతుకుతున్నారు, నేను చూస్తేనే శ్రమల్లోను, వేదల్లోను, శోధనలోను ఉన్నాను, ఏందయ్యా ఈ పరిస్థితి అనుకుంటూ మాట్లాడుకుంటూ వచ్చి లాస్ట్ ఒక మాట అంటాడు, అయ్యా ఆకాశము ఉందో నీవు తప్ప నాకు ఎవరున్నారయ్యా? నీవే కదా నాకు, నీవు తప్ప నాకు ఇంక ఈ లోకంలో ఏది వద్దయ్యా. అది సంతోషపెట్టడం దేవుని. నువ్వు చూసావా, నీవే నాకు చాలు, నీవే నాకు చాలు. పెళ్ళైన కొత్తలో భార్య అంటది, అయ్యా నువ్వు నాకు తోడుంటే చాలు, నిద్ర, తిండి, ఆహారం ఏ లేకపోయినా పర్వాలేదు అంటుంది. అవునా?
పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలు చూసి తల్లిదండ్రులు కూడా అలాగే అనుకుంటారు. ఇలాగ మనుషులు చూసి మనము కొన్ని సందర్భాల్లో గణపరుచుకుంటాం, ఆనందిస్తాం. కానీ ఈ రోజు నేనేమంటానంటే ప్రతి సినిమా, దేవుడు మన ఎడల ఎలా సంతోషపడుతున్నాడు, మన పట్ల దేవుడు ఎలాగ ఆనందపడుతున్నాడు. ఆయన వాక్యాలు ఎన్నో తెలిసినా, దేవుని మాటలు ఎన్నో తెలిసినా, ఇది చేయకూడదని తెలిసినా అదే చేస్తూ అదే క్రమంలో అదే ఆలోచనలో మనం వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు ఎంత కోపపడతాడో తెలుసా, బాధపడతాడో తెలుసా. దేవుడు ఎంత బాధపడతాడో తెలుసా, దేవుడు ఎంత రోధిస్తాడో తెలుసా. దేవుని సేవ ఒకసారి ఈ మాటలు మీ హృదయాంతరంగా నుంచి భద్రపరచండి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అన్నాడు. ఈ రోజున మనల్ని బట్టి దేవుడు ఎలాగ ఆనందపడగలుగుతాడు, ఇది మనకు అర్థమైందా? ఈ రోజున మన జీవితం పట్ల దేవుడు ఆనందపడుతున్నాడు అనేటువంటి ఆ సంతోషం మనకుంటుందా? మనకుంటుందా? కనీసం మనకు అర్థమవుతా? మన కుటుంబాల్లో నేను నా తల్లిని సంతోషపెట్టాను, నా తండ్రిని సంతోషపెట్టాను, నా భార్యని సంతోషపెట్టాను, నా తమ్ముడిని సంతోషపెట్టాను, నా అన్నని సంతోషపెట్టానని మనకు ఒక ఫీలింగ్ ఉంటది, మనకు ఒక ఆలోచన ఉంటది. కానీ నేను దేవుణ్ణి సంతోషపెట్టానా అనే ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చిందా? మనకు రాదు. ఎందుకంటే మనకు అర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటే మనము ఎలా ఉన్నామంటే వెళ్ళాము, పాట పాడాము, కనబడ్డాము, కానుకేసాము, వచ్చేసాము అంతే. అదే అనుకుంటున్నాం మనం ఈ క్రైస్తవ జీవితం అంటే. తర్వాత వచ్చేస్తాము, మరలా మన జీవితంలో దుష్టుడు ఆలోచించప్పుడు నడుస్తాము, పాపల మార్గంలో నిలబడతాము, అపాసులు కూర్చున్నాడు కూర్చుంటాము, అపాసం చేసుకుంటాము. అన్ని క్రమము బరాబర్ జరుగుతూ ఉంటాయి. దేవుణ్ణి ఆడ సంతోష పెడతామని ఇలా ఉంటే ఒక రోజున దేవుడు తన కోపాన్ని రగిలింపజేస్తాడు. దేవుడికి ఆనందం పోయి కోపం వచ్చి సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయాలని వస్తే అబ్రహాం గారు అడ్డుపడుతున్నాడు. అయ్యా, ఆ ఉగ్రతను కాపాడు, ఆ కుటుంబాన్ని కాపాడు, ఆ గ్రామాన్ని కాపాడు, అందులో ఉన్న పిల్లల్ని కాపాడయ్యా అంటే బతిలాడుకుంటున్నాడు. దేవుడు కూడా, అయ్యా మరి ఏం చేయమంటావు, మరి గ్రామం చూస్తే భయంకరంగా ఉంది, నా పేరు పెట్టుకున్న క్రైస్తవులే నన్ను అవమానపరుస్తున్నారు, భయంకరంగా ఉంది, ఏం చేయమంటావు, ఈ గ్రామాన్ని తుడిచేయమంటావా అంటే, ప్రభు ఒకసారి ఆగయ్యా, మరి ఇంత కోపం రగిలితే ఎట్లా? నిజంగా మొన్న వచ్చిన గాదుము రోజు అయితే నాకైతే నిజంగా భయం వేసి గాదుము అయిపోయేదాకా నేనైతే ప్రార్థన చేసుకుంటూ కూర్చున్నాను. ఇక ఈ దెబ్బకి మన చాప క్లోజ్ అయిపోయింది. నిజంగా అనిపించింది, నాకైతే అనిపించింది. మరి ఆ గాదుములకి మంచిగా మొడలు తీసుకొని కూర్చున్నారో లేక మంచిగా హ్యాపీగా ఇళ్లలో కూర్చున్నారో నాకు తెలియదు. కానీ అయితే నాకైతే భయం వేసి వెంబడి మోకరించి ఆ గాదుము తగ్గిపోయేదాకా ఏమండి భయం వేసి ప్రార్థన చేసిన, ప్రభువా మా గ్రామం ఏమన్నా తప్పు చేసిందో క్షమించు, ఎక్కడ ఉగ్రత ఉంటుందో మాకు తెలియదు, ఒకవేళ మా గ్రామం మీదే ఒకవేళ ఉగ్రత ఉంటే, మా గ్రామంలో ఒకవేళ ఏమైనా మీకు వ్యతిరేకంగా బ్రతుకుంటే ఆయన క్షమించమని ప్రార్థన చేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. బ్రదర్స్, ఇదేమంటారంటే దేవుణ్ణి మనం ఎలా సంతోషపరుస్తాం, దేవుణ్ణి మనం ఎలా కనపరుస్తాం. భక్తులు అంటున్నారు, నా శరీరం అందు గాని, నా చావు మూలంగా గాని, నా బ్రతుకు మూలంగా గాని నా దేవుడు నా శరీరం అందు గణపరచబడాలి, ఆయన్ని సంతోష పెట్టాలి, నేను ఆయన ఆనందపరచాలి అని భక్తులు ఆ రీతిగా బ్రతుకుతున్నారు. ఎవరు భక్తులు ఎప్పుడు కూడా నిజంగానే దేవుని దగ్గర ఆశించలేదు కూడా. దేవుని దగ్గర నాకు ఇది ఇస్తే నేను ఆరాధిస్తాను అనలేదు. వాళ్ళు శ్రమల గుండా వెళుతూ, బాధల గుండా వెళుతూ, శోధనల గుండా వెళుతూ దేవుడిని సంతోషపెట్టారు. అది కదా దేవుడికి ఆనందం, అది కదా దేవుడికి సంతోషం. దేవుని సంగమా, ఈ రోజున అందుకే పౌలు గారు అంటారు, పత్రిక భాగంలో అంటాడు, ఏమంటాడు తెలుసా, నేను మనుషులు సంతోషపెట్టేవాడు కాక నేను దేవుని సంతోషపెట్టేవాడినై ఉన్నాను అన్నాడు. మనుషులు సంతోషపెట్టే కార్యక్రమాలు చాలా ఉంటాయండి, చాలా ఉంటాయి. అందుకనే కొన్ని సందర్భాల్లో మనము క్రైస్తవులుగా కొన్ని కార్యక్రమాలు చేసేటప్పుడు నేను అడుగుతాను, బ్రదర్
దేవుని యొక్క పరిశుద్ధ వివాహం అని చెప్పుకుంటారు. అక్కడ పరిశుద్ధతే ఉండదు. భయంకరమైన గోల, అల్లరి, నీచమైన కార్యక్రమాలు ఉంటాయి. కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి. ఫంక్షన్లలో ప్రార్థనలు జరుగుతాయి. తర్వాత భయంకరమైనటువంటి నిజంగా మీరు నమ్ముతారో నమ్మరో కానీ ఒక దినమున మొన్న రీసెంట్ గా 30వ తారీఖు మే 30వ తారీఖు నా బర్త్డే రోజున 12 గంటలకి ఊర్లోకి నేను అడిగిపెట్టి, ఆ రోజు ఊర్లో లేదు నేను. 12 గంటలకి 11 గంటలకు ఊర్లోకి వచ్చాను. ఊరు చూసినప్పుడు చాలా బాధేసింది. భయంకరమైనటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమం జరుగుతున్నాయి. 12 గంటల తర్వాత నా బర్త్డేని జ్ఞాపకం చేసుకున్న దేవునికి ప్రార్థన చేసుకుందామని దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు నిజంగా ఆ సిచ్యువేషన్, ఆ పరిస్థితి అదంతా చూసి అక్కడ ఆ డాన్సులు, భయంకరమైన పరిస్థితి జరుగుతున్నప్పుడు కొంతమంది యవన పిల్లలైతే ఈ చర్చి పక్కన ఒక ఇల్లేను, ఈ చర్చి పక్కన ప్లేస్ చూసుకొని మంచిగా మందు తాగుతున్నారు. మంచి యవనస్తులు, 10 సంవత్సరాలకు లేవు. మీరు ఇక్కడ చర్చి దగ్గరకు వచ్చేసరికి ఎటువంటి పరారు. ఒక బాటిల్లో మంచిగా కూల్ వాటర్ బాటిల్ ఉంది, మిగతా ఆయన పక్కన పడేసారు. ఇది మాత్రం తాగినట్టు ఇట బాటిల్ పట్టుకొని వస్తున్నారు. ఏమండి, కూల్ వాటర్ బాటిల్ సందులోకి వచ్చి తాగాల? చాలా బాధేసిందండి. చాలా, అసలు పిల్లలు ఎంత భయంకరంగా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? దేవుణ్ణి ఎలా కనపరుస్తున్నాము? దేవుణ్ణి ఎలాగా సంతోషపెడుతున్నాము? ఆ రోజు మన సంఘస్థులు చాలా మంది అక్కడ నాకు కనపడ్డారు. వాళ్ళు ఎగురుతుంటే, వాళ్ళు ఆనందపడుతుంటే మనం కూడా దుస్తులు ఆలోచించి చొప్పున మనం కూడా అక్కడ చక్కగా ఉగ్రంతో చస్తాం. మనం ఏం చేస్తున్నాం మనకు అర్థమవుతుందా? మానేను మొత్తానికి పూర్తిగా. దేవుడు వద్దనుకుంటే పూర్తిగా మానేసి లోకంలో కలిసిపోండి. దేవుడి కొరకు బ్రతకాలనుకుంటేనే సన్నిధికి రండి. కనీసం దేవుడి కొరకు బ్రతకాలనే ఆలోచన, తలంపు లేకుండా, ఎందుకంటే ఈ నామకార్థ భక్తి వదిలేస్తే ఎవరు మనల్ని అనరు కదా. నీ సాయం నువ్వు బ్రతకొచ్చు, ఎవరి సాయం వాళ్ళు బ్రతకొచ్చు. నేను అడిగేటోడు మాకు కూడా బాధ ఉండదు. చూసి బాధపడి సంఘానికి వచ్చేవాళ్ళు అలా బ్రతుకుతున్నారు, ఇలా బ్రతుకుతున్నారని మేము బాధపడే కన్నా, దేవుడు బాధపడే కన్నా పూర్తిగా వదిలేసి లోకంలో కలిసి ఎవడేవండు, ఇబ్బందే లేదు. అసలు నువ్వు ఎగురు గంతులే ఏమైనా చేసుకో. కనీసం ఆదివారం సన్నిధికి రావాలని ఆలోచన ఉండదు. మరొక సహోదరుడు అడిగితే, అయ్యా పాస్టర్ గారండి లేవలేదండి, యవనస్తురాలు 7 గంటలు ఇంకా లేవలేదట. సిగ్గనిపించింది నాకే ఆ మాట చెప్తుండే. తల్లి లేపదా? 7 గంటలకు ఇంకా లేపదా? ఆడపిల్లని చర్చికి పోవాలని లేపదా తల్లి? దేవుని సంగమా, దేవుణ్ణి కాదని మనం ఏం చేయగలుగుతాం? దేవుడి కొరకు బ్రతకాలని ఆలోచన లేదు. ఎందరికో సమయం ఇస్తున్నారు, దేని కొరకు సమయం ఇస్తున్నారు? నేను ఒకటే అంటాను, మనుషులను సంతోషపెట్టే కార్యక్రమాలు చేయకండి, దేవుని సంతోషపెట్టే కార్యక్రమాలు చేయండి. దేవుడి కొరకు బ్రతకాలని తలంపు కలిగి బ్రతకండి. భూమి మీద ఎవ్వడం శాశ్వతం కాదు. ఈ రోజు ఇక్కడ నుంచి క్షణంలో చచ్చిపోయినా ఇబ్బంది ఏం లేదు. తల్లి ఏడుతో గంట ఏడుతారు, తండ్రి ఏడుతో గంట ఏడుతారు, పిల్లలు ఏడితే ఏడుస్తారు, అంతే. ఈ భూమి మీద ఎవ్వడం శాశ్వతం కాదండి, ఎవ్వడం శాశ్వతం కాదు. ఎవడి ముందో ఎవడి వెనక ఎవ్వడి లేదు చావు. నేను ఒకటి అంటారు, బ్రతుకున్నప్పుడే, అవకాశం ఉన్నప్పుడే ఆ కాలు పట్టుకొని దేవుని సన్నిధికి వచ్చి, అయ్యా ఇగో ఈ బ్రతుకు నీదయ్యా, నీ కొరకు బ్రతుకుతానయ్యా అని దేవుని కొరకు మన జీవితాన్ని అప్పగిస్తే చచ్చిపోతే లాభం. చచ్చిపోతేనే లాభం మనకి, బ్రతుకుంటే లాభం కాదని. దేవుని సినిమా సరే, భక్తులు ఎందుకు ఈ రీతిగా దేవుడి కొరకు ప్రయాసపడ్డారు? వాళ్ళు అంటున్నారు, దావీదు గురించి దేవుడు ఏమన్నాడు తెలుసా? ఈయన నా ఇష్టానుసారుడైన మనుషుడు, ఈయన నా ఉద్దేశములన్నీ నెరవేర్చిన వాడండి. నా ఉద్దేశములను నెరవేర్చిన వాడు దావీదు.
ఈరోజు నీ గురించి నా గురించి దేవుడు అలా చెప్పుకోగలుగుతాడు. ఎవరి మిమ్మల్ని అందరూ నేను ఏం చేయాలో తెలుసా? క్రీస్తు రాకల్లో సంఘాన్ని, వధువు సంఘాన్ని నలుగు పెట్టి శుభ్రంగా వాక్యం చేత తోమి, వాక్యం చేత సిద్ధపరిచి, నలుగు పెట్టి వధువుగా సిద్ధపరిచి క్రీస్తుకు అప్పచెప్పాలి. తెలుసా వాక్యంతో ఉదక స్థానం అంటే ఏంటో తెలుసా? పెళ్లి కూతురికి నలుగు పెట్టేటటువంటి కార్యక్రమం. ఎలాగ పెళ్లి కూతుర్ని సిద్ధం చేస్తానో వాక్యం చేత అలాగ సంఘాన్ని సిద్ధపరిచి దేవునికి అప్పచెప్పాలండి. నేను మిమ్మల్ని ఇప్పుడే మనకు సమయం లేదనుకొని మనం అలక్ష్యం చేస్తున్నాం, నిర్లక్ష్యం చేస్తున్నాం, పనులకు వెనకడుతున్నాం, రాలేకపోతున్నాం. ఏమండి, ఏది శాశ్వతమని? మన ఉద్యోగం కాపాడుద్దా? పని కాపాడుద్దా? దేవుడే కదా మనల్ని కాపాడేది. దేవుడే కదా మన సమస్తము దేవుడు మనకి సిద్ధపరిచేది. నేను ఒకటే అంటాను, దేవుడు లేకపోతే మనం గింజ కూడా మనకు నోట్లో పోదు. గింజ కూడా నోట్లో పోదు. సంఘము ప్రభు ఇచ్చింది. ఈ సంఘము మనము క్రీస్తు రాకలో నిలబడే విధంగా ఉండాలి. హల్లెలూయా. నీ అనుకున్న ఏ పరిస్థితులైనా ఏమైనా ఉండనివ్వండి, అది అశాశ్వతం. అవి కొంతకాలమే, మనకి అవి కొంతకాలమే. దేవుడితో మనం దేవుని వైపు చూస్తూ, దేవుని ఆలోచనల వైపు, మన కళ్ళ ముందు ఎంతమంది భయంకరంగా చనిపోతున్నారు తెలుసు. కొంపెల్ల ప్రాంతంలో ఉన్న సహోదరు, ఇద్దరు కుమారులు, పెద్ద బండి తల్లి కొనిచ్చింది. కుమారుడు అడిగి ఉండొచ్చు, బహుశా ఏదైనా పనుల కొరకైనా అడిగి ఉండొచ్చు. కానీ మొన్న భద్రాచలం నుంచి బండ్రేవు ప్రాంతంలో తిరిగి వస్తుండగా బండ్రేవు ప్రాంతంలో యాక్సిడెంట్. ఇద్దరు అన్నదమ్ములు ఒకేసారి చనిపోయారు. ఈరోజు మనం బ్రతుకున్నాం, వాళ్ళు చనిపోయారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? మన పరిస్థితి ఏంటి? మనం ఈరోజు బ్రతుకున్నాం కాబట్టి క్షేమంగా ఉన్నాం అనుకుంటున్నామా? మనకంటే ముందు చనిపోయిన వారే శ్రేష్ఠులు కదా. నేను అంటాను ప్రతి ఒకటే, ఈరోజు మనం మరణించేలోపు నీ బ్రతుకు దేవునికి శ్రేష్టమైనదిగా ఉందా లేదా? దేవుని సంతోషపెట్టే కార్యక్రమం ఈరోజు ఉందా లేదా? ఎన్ని గంటలు ప్రార్థన చేసి, ఎన్ని గంటలు వాక్యం చదువుతాను, ఎన్ని గంటలు దేవుడితో సహవాసం చేస్తున్నాం, ఎన్ని గంటలు దేవుని సన్నిధికి వచ్చి సంఘం కొరకు, కుటుంబం కొరకు, సమాజం కొరకు, దేశం కొరకు ప్రార్థన చేస్తున్నాం చెప్పండి. ఎన్నిగా వచ్చామా, కూర్చున్నామా, వాక్యం విన్నామా, వెళ్ళిపోయామా? దానివల్ల దేవునికి ఏమి సంతోషం? నువ్వు విన్న వాక్యాన్ని బట్టి కార్యక్రమం, క్రియ జరిగితేనే దేవునికి సంతోషం. హల్లెలూయా. నేనంటాడు ప్రదేవుల సినిమా, నీ జీవితంలో నీ 60, 70 లేదా 80 అధిక ఆయుసు, అధిక బలం ఉండి నువ్వు మరణించేలోపు ఒక 10 మందిని దేవునికి అప్పగించగలుగుతావా? ఒక 10 కుటుంబాలు నీ ద్వారా బ్రతకగలిగాయని నువ్వు చెప్పగలుగుతావా? నువ్వు ఇతరులు వాళ్ళు చెప్పగలుగుతారా? అయ్యా ఇగో ఈ బ్రదర్ వల్ల నేను రక్షించబడ్డాను, ఈ బ్రదర్ వల్ల, ఈ సిస్టర్ వల్ల నేను, నా కుటుంబం ఎంతో ఆదరించబడ్డది, ఈ కుటుంబం వల్ల నేను దేవుళ్ళు నిలబెట్టగలిగాను అని ఏ కుటుంబం అయినా చెప్పగలుగుతుందా? 100 మంది ఉన్నారు అనుకోండి, ఎంతమంది ఎత్తబడుతుంది మీకు తెలుసా లెక్క? 10 మంది కన్యకులు ఉంటే ఎంతమంది ఎత్తబడ్డారు చెప్పాలి? 10 మంది కన్యకులు ఎంతమంది ఎత్తబడ్డారు? ఇది మర్చిపోయారా? ఎంతమంది అండి? 5గురేగా. డౌటా? మనకు వచ్చే పెద్ద ప్రాబ్లం ఇదే. తెలిసింది కూడా మనం చెప్పు, అదే డౌట్. ఓకే, ఇద్దరు తిరుగులు విసుదురు ఎంతమంది పోతారు? పొలంలో ఎంతమంది ఉంటారు? ఎంతమంది పోతారు? మీకు అర్థమైందా లెక్క? ఇద్దరుంటే ఒకలే, 10 మంది ఉంటే 5గురే, సగం సగమే. ఆ సగం మందిలో మనం ఉంటామా, ఆగిపోతామా? గుర్తు పెట్టుకోవాలి. ఉంటామా? మన లెక్క క్రీస్తు రాకలో ఎత్తబడే గుంపులో ఉంటామా? ఉండాలంటే దేవుని మనం సంతోషపెట్టే విధంగా ఉండాలి. సంతోషపెట్టే విధంగా ఉండాలంటే బాప్తిసం తీసుకున్నప్పుడు దేవుడు నీ ఎంత సంతోషించాడో
ఆ దినాన్ని జ్ఞాపం చేసుకుంటూ ఇకనైనా ప్రభువా, ఆ రోజు నేను తీసుకున్న తీర్మానాన్ని ఈ రోజు నేను సరిగా చేయకపోయినా, నేను సరిగా బ్రతకకపోయినా, సరిగా ఉండకపోయినా నువ్వు బ్రతికించావయ్యా, ఇకనైనా నీ కొరకు నిన్ను సంతోష పెట్టే బిడ్డగా నేను బ్రతుకుతా. దేవుని సంగమా, ఎందుకు ఈ మాటలు జ్ఞాపం చేస్తున్నానంటే, దేవుణ్ణి సంతోష పెట్టే కార్యక్రమంలో మనము దేవుని కొరకు ఏ త్యాగమైనా చేయగలిగాం. మనుషులను సంతోష పెట్టే కార్యక్రమాలు అసలే చేయొద్దు. దేవుని సంతోష పెట్టే కార్యక్రమాలు మనం చేద్దాం. దేవుని ఆనందింప చేద్దాం, దేవుని గణపరుద్దాం. నీకు ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా, నువ్వు దేవుని పాదాల చెందుని ఆయన పాదాలు పట్టుకుని నువ్వు ఆయన ఆనందింపజేయి. నిన్ను అద్భుతమైనటువంటి రీతిలో నిన్ను దీవిస్తాను. అదే అంటాడు, నా మట్టి మీద బ్రతుకుడా క్రీస్తు, చావైతే లాభం. దేవుని భక్తులు దేవుని కొరకు తన రాజ్యాన్ని చేరడం కొరకు పుస్తకులుగా మార్చగలిగినప్పుడు ఈ రోజున దేవుని కొరకు మనం చిన్న దాన్ని కూడా వదిలిపెట్టలేకపోతున్నామే. ఇంటిని వదిలిపెట్టలేకపోతున్నాం, ఉద్యోగాలు వదిలిపెట్టలేకపోతున్నాం, ఆస్తులు వదిలిపెట్టలేకపోతున్నాం, సమయాన్ని ఇవ్వలేకపోతున్నాం. ఇంకెందుకండి మన బ్రతుకు? ఇంకెందుకండి మనకి? ఇంకెప్పుడండి దేవుని కొరకు మనం బ్రతికేది? సమయం ఉన్నప్పుడే కదా, పిలుపు వచ్చినప్పుడే కదా. సొదొమ గొమొర్రా పట్టణంలో లోతు అంటాడు, అయ్యా అల్లుని పిలిచాడు, ఇంకా అల్లులు కాలేదు, కావాల్సిన అల్లుని దగ్గర పోయా, ఈ పట్టణం నాశనం అయిపోతుంది, దేవుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోమన్నాడంటే సాలే పోవాయా అని చెప్పేసి వాళ్ళు ఏమన్నా తెలుసా? మీరు ఒక విషయం గమనించండి, బంధుత్వానైనా కోల్పోయారు కానీ అందులోంచి వాళ్ళు బయటికి రాలేదు. మీకు అర్థమైందా? బంధుత్వం, అల్లుడు అనేటువంటి బంధుత్వం ఉన్నా ఆయన పిలిచి అయ్యా రక్షించబడండి, బయటికి రండి అంటే, నువ్వు బంధుత్వం పోయినా పర్వాలేదు కానీ ఈ గ్రామం నుంచి మీరు రామని చెప్పేసి ఆ గ్రామంలో చచ్చిపోయారు. ఇంత భయంకరంగా ఒకటి ఉంటుందా? హెచ్చరిక చేస్తున్నప్పుడు మనుషులు హెచ్చరిక కలిగి దాన్ని తీసుకోకపోతే ప్రమాదం మన వెంటే ఉంటది, ఎక్కడో ఉండదు, మన వాకిట పొంచి ఉంటది అన్నాడు. అంతెందుకు, అల్లుడు పక్కన పెడదాం, భార్య మాత్రమే ఏమిటి? అందుకనే పౌలు కొరింథీ పత్రికలో ఒక మాట అంటాడు, ఓ స్త్రీ, నీ భర్తను రక్షించుకుందో లేదో నీకు తెలుసా? ఓ భర్త, నీ భార్యను రక్షించుకుందో లేదో నీకు తెలుసా? లోతు భార్యనే, పక్కనున్న భార్యనే రక్షించుకోలేకపోయాడండి, రక్షించుకోలేకపోయాడు. అంటే మనం దేవుని ఎంత సంతోషపెడుతున్నాం, దేవుని ఎంత బాధ పెడుతున్నామో ఒకసారి ఆలోచించండి. దేవుని సంగమా, ఒక మాట మీకు చివరిగా హెచ్చరిక చేస్తున్నాను. మన తేగడ గ్రామం గురించి దయచేసి భారం కలిగి ప్రార్థన చేయండి. ఎందుకంటే మన గ్రామమే భయంకరంగా దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంది. అన్ని జనుల మధ్య అవమానకరంగా బ్రతుకుతున్నాం మనం. నేను చెప్తున్నారు, తల్లైనా, తండ్రి అయినా, భార్య అయినా, పిల్లలైనా, ఎవరైనా సరే దేవునికి ఇష్టంగా బ్రతకడానికి ఏదైనా చేయడానికైనా మీరు సిద్ధపడండి. లేదంటే బైబిల్ పక్కన పెట్టి, దేవుని పక్కన పెట్టి, గుడి పక్కన పెట్టి లోకంలో కలిసిపోయి ఏం కాదు, ఎవ్వరేమన్నారు. మనం అవే మారకపోతే మనం చూసినోడు ఇంకెవడు మారతాడు చెప్పండి? ఎన్ని సంవత్సరాలైనా మన బతుకు ఇలాగే ఉండి, మన గ్రామాలు ఇలాగే ఉండి, ఎవరి వ్యాపారాలైనా, మనుషులైనా, కుటుంబాలైనా ఏదైనా సరే దేవునికి వ్యతిరేకంగా ఉంటే ఒక రోజున ఉగ్రత మనకి తెలియకుండానే మన మీద ఉంటది. అది చాలా భయంకరం. ఆ రోజున మనం ఎవరు కూడా తప్పించుకోలేము, తప్పించుకోలేము. కాబట్టి జాగ్రత్త పడదాం. రోజులు లేవు, ఇంకా మనకి సమయాన్ని మనం పోనీయద్దు, సద్వినియోగం చేసుకుందాం, దేవుని సంతోషపెడదాం. ఆ మాట మీరు గమనిస్తారా? ఎప్పుడైతే మనం బాప్తిసం తీసుకున్నాం ఆ రోజున దేవుడు నిన్ను చూసి ఏమనుకున్నాడు? ఆనందపడ్డాడండి. ఈ రోజున మనం దేవుని ఆ రీతిగా ఆనందపరిచే వారంగా ఉన్నాం. తల్లిని ఆనంద పెడుతున్నాం, భార్యను ఆనంద పెడుతున్నాం, పిల్లల్ని ఆనంద పెడుతున్నాం, స్నేహితులను ఆనంద పెడుతున్నాం. ఏమండి, ఈ రోజున చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, అన్ని తెలిసినటువంటి మనవారే చాలా మంది అన్ని ఆచారాలు పాటిస్తారు. దేవునికి సమయం ఇయ్యలేక యవనస్తులు ఎవరి సమయానంతా వృధా చేస్తూ, ఇక ఇది తప్ప ఇంకోటి లోకంలో లేదు అన్నట్టు, అదే శాశ్వతం అనుకున్నట్టు దేవుని దగ్గర కనీసం రాలేని పరిస్థితుల మధ్య ఈ రోజు ఉన్నాం. ఈ వాక్య, ఈ బోధ అంతా కూడా మిమ్మల్ని వధువుగా ప్రభు రాకడ కొరకు సిద్ధపరిచే నలుగు వంటిది.
నలుగు. ఈ వాక్యం ఏంటంటే నీకు నలుగు ఒంటికి పెట్టి కనీసం ఆ రోజైనా పెళ్లి పట్టు ఎట్టి వదులుతారుగా తెల్ల కనపడాలని తోలు ఊడిపోయింది. దేవుడి వాక్యం కూడా అంతే, తోలు తీసేదాకా వదిలిపెట్టదు. ఇప్పుడు దేవుడి సంఘం ఆలోచించి దేవుడి వాక్యం కూడా అంతే, మనల్ని తోలు తీసేదాకా వదిలిపెట్టదు. ఆ రోజుల్లో చాలా మనము భయంకరమైన పరిస్థితిలో ఉంటుంది. ఒకటంటే ఈ భూమి మీద మనం ఏది అనుభవించినా అనుభవించకపోయినా నరకంలో పడ్డామో దానంత భయంకరమైన చాలా భయపడాలి. ఇప్పుడు తెలుసు అది లేదనుకోకండి, నరకం లేదనుకోకండి. అందుకే దేవుడు చాలా ఉదాహరణలు మనకు బైబిల్ గ్రంథంలో పెట్టాడు. కాబట్టి దేవుని మనము ఏ ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నా సరే మనము దయచేసి మనము అన్ని జనుల మధ్య మన పద్ధతులను బట్టి కానీ, పరిస్థితులను బట్టి కానీ, ఆలోచనలు బట్టి కానీ దయచేసి మనం దేవుని అవమానపరచకుండా దేవుని సంతోషపడదాం, దేవుని ఆనందపడతాం, దేవుని ఆనందపడతాం. నిన్ను నన్ను చూసిన దేవుడు ఒకటే గుర్తు, మనుషులను సంతోషపెట్టే కార్యక్రమాలు, ఆనందపరిచే కార్యక్రమాలు మనకొద్దు. అవసరమైన వాటిని దూరం చేసుకుందాం, వాటి పక్కన పెడదాం. సమయం లేదు, దేవుని సంతోషపెట్టే కార్యక్రమాల్లో మనం పాలిభాగస్తులవుదాం. వారానికి ఒక్కరోజైనా కనీసం మనం స్వార్థ చేసే కార్యక్రమాలు చేద్దాం. దేవుని చిత్తమైతే ఇంకా అనేక కార్యక్రమాలు సంఘంలో మనం పురుకొల్పుకుంటూ దేవుని పరిచయంలో ముందుకెళ్దాం. మనల్ని ఈ రోజున ఇలా సైలెంట్గా ఉన్నా ఒక రోజున దేవుడు మనల్ని కొడతాడు. ఇలా సైలెంట్గా ఉండి సమాజంలోకి వెళ్తే జనాలు మనల్ని కొడతారనుకుంటే దేవుడు నరకంలో మనం భయంకరంగా వచ్చింది. కాబట్టి శ్రమలు అనుభవించైనా, బాధలు అనుభవించిన, శోధనలు భరించైనా క్రీస్తు కొరకు నిలబడదాం, ఆయన్ని సంతోష పెడదాం. ఒకటే మాట మనం హృదయంలో ముద్రించుకున్నాం, నా మట్టుగా అయితే బ్రతుకుట మేలే. యేసు ప్రభు కొరకు బ్రతకడం నాకు మేలే. ఇది ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, ప్రాణాలు సైతం లెక్క చేయకుండా, దాతృత్వాలు సైతం కూడా విడిచిపెట్టి వాళ్ళు దేవుని కొరకు బ్రతికారంటే, ఈ రోజు పరిశుద్ధ గ్రంథం ఈ రోజు మనం పట్టుకున్నామంటే ఈ ఉట్టి మాట్లాడుకొని మనం పట్టుకొని వస్తున్నామా? ఈ బైబిల్ గ్రంథాన్ని చెప్పి మనం పట్టుకొని వస్తున్నామంటే ఇది ఉట్టి పుస్తకాన్ని పట్టుకొని వస్తున్నామా? ఆ మాట జీవము కలిగింది, అది అతను మనం బ్రతికిస్తలేదు. అలా బ్రతికించలేని రోజు పట్టుకోలేదు. పేరుకు నేను పెద్ద క్రైస్తవులు చెప్పుకోవడానికి సంఘంలో బైబిల్ పెట్టుకుని పోవడం సరే. దేవుడి సంతోష పెట్టే పనులు మనం అందరం సిద్ధపడదాం. దేవుడు నాకు ఎన్ని ఆత్మలు అప్పగించాడో వాటిని దేవుడు పాదాల చేత పెట్టడానికి దేవుడు నన్ను ఎలాంటి నిర్ణయాలను తీసుకోగలిగేంత మనస్సు దేవుడు నాకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. అది ఎలాంటి సంతోషమైనా సరే, నేను చెప్తున్నానుగా, కుటుంబంలో పిల్లలు, భార్య లాంటి సంతోషాలు పోగొట్టుకునైనా సరే సంఘాన్ని దేవునికి అప్పగించగలిగేటటువంటి త్యాగాలు చేయగలిగేటట్టయినా నేను ఉండాలని ఆశపడుతున్నాను. ప్రార్థన చేయండి, పండుగ సంఘం కొరకు ప్రార్థన చేయండి. వాళ్ళు చాలా అన్ని ఆచారాన్ని బట్టి బలహీనపడుతున్నారు, వారి కొరకు మీరు భారం కలిగి ప్రార్థన చేయండి. ఒకసారి మీరందరూ కూడా సంఘంలో ఉన్న అందరి పేర్లు ఒకసారి రాసుకొని, ఇంటికాడ రాసుకొని ప్రతి కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. ఎందుకంటే ఈ పరిస్థితులు అస్సలు బాలేవు. చాలా మంది మరలా లోకంలో కలిసిపోతున్నారు, క్రీస్తుకి అవమానంగా బ్రతుకుతున్నారు. కాబట్టి మన వంతుగా, మన బాధ్యతగా మనము భారం కలిగి ప్రార్థన చేద్దాం. దేవుని సంతోషపెట్టే ఆ పనుల్లో మనం ముందుకు సాగుదాం. అలా దేవుని సంతోషించే పనులు అనేక మంది ప్రయాసపడుతున్నారు, వారిలా కూడా మనం ముందుకు సాగుదాం. దేవుడు మనలందరినీ ఆయన్ని సంతోషపరిచే కార్యక్రమంలో మనల్ని ముందుకు నడిపించును గాక. దేవుడి మాటలు మన విడుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.